హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అభి వాళ్ళు ఆ పంతులు గారిని కనుక్కొని తిరిగి వచ్చేస్తారు. వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. అభి ఫ్రెష్ అయి డిన్నర్ చేసి బెడ్ మీద పడుకుంటాడు. ఫోన్ తీసి మనుకి డైల్ చేస్తాడు. పొద్దుటి నుండి ఎన్నిసార్లు చేశాను, లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎక్కడికి వెళ్లారో కూడా చెప్పలేదు అని ఫోన్ కట్ చేస్తుంది మను. అభి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. మను లిఫ్ట్ చేస్తుంది. హాయ్ హనీ బేబీ. మను సీరియస్గా ఏంటో చెప్పండి అంటుంది. ఏమైంది బేబీ, ఇంత హార్ట్గా ఉన్నావు? ఫోన్ కట్ చేసావు, నాతో మాట్లాడవా అంటాడు అభి. "మ్మ్హ్మ్, మాట్లాడను" అంటుంది మను. ఏ, ఎందుకు బేబీ, నేనేం చేశాను అంటాడు అభి క్యూట్గా. నీకు తెలీదా అంటుంది మను. అది బేబీ, నేను పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను బేబీ, అందుకే నేను కాంటాక్ట్ చేయలేదు అంటాడు. కనీసం ఒక కాల్ అయినా చేసి చెప్పొచ్చు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏమైందో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటుంది మను. సారీ బేబీ, ఐమ్ రియల్లీ సారీ అంటాడు. నీ సారీ నాకేం అవసరం లేదు అని కాల్ కట్ చేస్తుంది. అబ్బా, రాక్షసి ఫోన్ పెట్టేసింది. రేపు ఆఫీస్కి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దీని పని అని పడుకుంటాడు. మను కూడా అలానే నిద్రపోతుంది. మనుకి ఒక కల వస్తుంది. అందులో ఒక పాత అమ్మవారి దేవాలయం, అందులో ఒక స్వామీజీ కనిపిస్తారు. స్వామీజీ ఇక్కడికి ఒకసారి రా తల్లి, కొంత ఉపశమనం దొరుకుతుంది అని చెప్పి మాయమైపోతాడు. మనుకి సడన్గా మెలకు వస్తుంది. కల గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఎప్పటికో నిద్రపోతుంది. అభి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ మను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. టైం దాటిపోయిన మను రాకపోవడంతో వీడియో కాల్ చేస్తాడు. మను నిద్రలోనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, గుడ్ మార్నింగ్ హనీ బేబీ, ఏంటి ఇంకా నిద్రపోతున్నావు అంటాడు అభి. రాత్రి సరిగా నిద్ర పట్టలేదండి, అందుకే అంటుంది మను. ఫోన్ వంక చూసి మాట్లాడరా. ఏంటి, వీడియో కాల్ చేసావా అని లేచి ఫోన్ వంక చూస్తూ డ్రెస్ సెర్చ్ చేసుకుంటుంది మను. హనీ, నువ్విప్పుడే నిద్ర లేచావా, ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అంటాడు అవి. చాలే ఆపండి, ముందు ఎందుకు చేశారో చెప్పండి అంటుంది మను. ఆఫీస్కి ఇంకా రాలేదని చేశాను బేబీ, ఈరోజు నాకు రావాలని లేదు, నేను రాను అంటుంది మను. హలో మేడం, నువ్వు వస్తావా రావా అని అడగలేదు, అరగంటలో ఇక్కడ ఉండాలంతే అంటాడు అవి. నేను రాను అంటుంది మను. సరే అయితే నేనే వస్తాను అక్కడికి అంటాడు. నిన్ను అంటుంది కోపంగా మను. ప్లీజ్ బేబీ, అలా కోపడుకు, కోపంలో నువ్వు మరీ క్యూట్గా ఉంటావు, నాకు తట్టుకోవడం కష్టం, బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. మను లేచి రెడీ అయి ఆఫీస్కి వెళ్తుంది. మను వెళ్ళేసరికి అభి ఆఫీస్లో మీటింగ్ అటెండ్ చేస్తూ ఉంటాడు. మను ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ నిద్ర వస్తే అలాగే డెస్క్ పై తలవార్చి పడుకుండిపోతుంది. అభి తన సీట్లో కూర్చుని తదేకంగా మనునే చూస్తూ కూర్చుంటాడు. అభికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అభి వాళ్ళ గెస్ట్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశామని త్వరగా రమ్మని అభికి మెసేజ్ చేస్తారు. అభికి మనుని వదిలి వెళ్ళాలి అనిపించలేదు, కానీ ఫ్రెండ్స్ అంతా వస్తున్నప్పుడు బాగోదు అని బయలుదేరతాడు. మను అప్పటికి ఇంకా లేవకపోవడంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతాడు. మను లేచి టైం చూసి అమ్మో చాలాసేపు పడుకున్నానే, లంచ్ టైం కూడా అయిపోయింది అని చూస్తే అభి అక్కడ కనిపించడు. ఈయనెక్కడికి వెళ్ళాడు అని కాల్ చేస్తుంది. అభి లిఫ్ట్ చేయడు. రవికి కాల్ చేస్తుంది. రవి భయ్యా, అభి ఎక్కడా అంటుంది మను. తెలీదు మను, ఇందాకే బయటికి వెళ్ళారు. సరే అయితే అంటుంది మను. ఆఫీస్ టైం అయిపోయినా అభి రాడు. మను చూసి చూసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయి తిని రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఎందుకో మనసంతా ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. అభి తన ఫ్రెండ్స్ చాలా మంది రావడంతో అందరితో సరదాగా కబుర్లు చెప్తూ మాట్లాడుకుంటూ వాళ్ళకి టైమే తెలియలేదు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ నేత్రాన్ని చూసుకుంటుంది. కొంతమంది డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అభి, నువ్వు కూడా తీసుకోరా అంటారు. ఏ, అభికి అలవాట్లేదని తెలుసు కదరా అంటారు మరికొందరు. పెళ్లికి ముందు లేకపోయినా కొంతమంది పెళ్ళయ్యాక తాగుతారు కదా, అందుకని అడిగా. ఇంతకీ అభి, నీ వైఫ్ గురించి చెప్పనేలేదు, పెళ్ళికి కూడా అందరినీ పిలవలేదు అని అడుగుతారు ఫ్రెండ్స్. మా పెళ్ళి సడన్గా జరిగిపోయింది గైస్, అందుకే పిలవలేదు. నా వైఫ్ పేరు మనోజ్ఞ. ఓ, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? చాలా చాలా బాగుంది. షీఈ్ మై లవ్, మై లైఫ్, షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ అంటాడు అభి. ఓ, కంగ్రాట్స్ రా. సరే, ఈ కూల్ డ్రింక్ అన్నా తీసుకో అంటారు. ఓకే అని అభి డ్రింక్ మొత్తం తాగుతాడు.
రే, ఇక్కడ నేను డ్రింక్ పెట్టనేది కూల్ డ్రింకే కదా, అభికిచ్చా. రే, దాంట్లో నేను మిక్స్ చేసి పెట్టుకున్నారా, కూల్ డ్రింక్ కాదు. అయినా ఇంకోటి కూడా ఉండాలే. అవునా, అభి మొత్తం తాగేశాడ్రా. ఇంకోటి నేత్ర తాగింది. ఓ సరే పద చూద్దాం అని వెళ్తారు. అభికి డ్రింక్ తాగాక ఏదోలా తిక్క తిక్కగా ఉంటుంది. అక్కడ నేత్రని చూసి మను అనుకొని హనీ అని పిలుస్తాడు. ఏంటభి అని వస్తుంది నేత్ర. దగ్గర నుండి చూసి హనీ కాదు అని ఏం లేదు అని చెప్తాడు. గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతాడు. అభి ఫ్రెండ్స్ అందరూ సెండ్ ఆఫ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. రాకేష్ నేత్రని మర్చిపోయి వెళ్ళిపోతాడు. తర్వాత గుర్తొచ్చి రిటర్న్ అవుతాడు. నేత్ర గెస్ట్ హౌస్లోకి వెళ్తుంది. తనకి డ్రింక్ వల్ల తూలుతూ ఉంటుంది. అభి ఫోన్ తీసి మనుకి కాల్ చేస్తాడు. మను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హనీ డార్లింగ్, ఏం చేస్తున్నావు? మాటలు ముద్ద ముద్దగా వస్తుంటాయి. అభి, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు బేబీ, ఐ నీడ్ యూ రైట్ నౌ, ప్లీజ్ బేబీ. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ బ్రహ్మచారి లైఫ్ అంటాడు అభి. అభి, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటుంది మను. నాకు పిచ్చే బేబీ నువ్వంటే, పిచ్చి. ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడు అభి. అభి, నువ్వు డ్రింక్ చేసావా? అయినా నీకు డ్రింక్ చేసే అలవాటు లేదు కదా అంటుంది మను. నేను డ్రింక్ చేయలేదు బేబీ, జస్ట్ కూల్ డ్రింక్ ఇచ్చారు, తాగానంతే. నువ్వెక్కడున్నావు? నేనా, మన గెస్ట్ హౌస్లో ఉన్నాను. సరే, రవి భయ్యాని పంపిస్తా. లేదు లేదు, నువ్వేరా అంటాడు అభి. అభి, ప్లీజ్ అని. సరే వస్తున్నా. అభి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. డాడీ, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంటుంది మను. ఈ టైంలోనా? అవును డాడీ, డ్రైవర్కి కాల్ చేశా, కార్ తీసుకొని వస్తాడు. ప్లీజ్ డాడీ, నేను వెళ్ళడం చాలా అవసరం అంటుంది మను. ఓకే, అందరూ పడుకున్నారో లేదో చూస్తాను. ఈలోపు నువ్వు బ్యాక్ డోర్ నుండి వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. నేత్ర గెస్ట్ హౌస్ అంతా తిరిగి తిరిగి అభి ఉన్న రూమ్లోకి వచ్చి అభి పక్కన పడుకుంటుంది. నేత్ర అభి మీద చెయ్యేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. అభిని హక్ చేసుకుంటుంది. ఎవరో తనని పట్టుకున్నట్టు అనిపించి అభి బలవంతంగా కళ్ళు తెరిచి చూసి నేత్ర వేసిన చెయ్యి విసిరికొట్టి దూరంగా ఉండు అని నెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి రాకేష్, మను వస్తారు. రాకేష్ నేత్రని లేపి తీసుకుని వస్తుంటే నేత్ర రాను, ఇక్కడే పడుకుంటానని గొడవ చేస్తుంది. మను సీరియస్గా చూసేసరికి కొంచెం తగ్గుతుంది. రాకేష్ ఎలాగో లాక్కొని తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మను అభిని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ అభి అస్సలు లేవడు. అభి, లే అభి అంటుంది మను. అభి మను చెయ్యి పట్టుకొని తన మీదికి లాక్కుంటాడు. మను అభి మీద పడిపోతుంది. తన రెండు చేతులు మను నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంటాడు. అభి, వదులు, ప్లీజ్ అభి, వదులు అంటుంది మను. వదలను, అసలు సమస్య లేదు, అస్సలే వదలను అని మనుని పక్కన పడుకోబెట్టి తనని నుదుటి మీద కిస్ చేస్తాడు. అభి, ప్లీజ్ అభి, ప్లీజ్ వద్దు అంటుంది మను. ఎందుకు హనీ, నేను నీ భర్తని, ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ ఆన్ యూ అంటాడు. మను కోపంగా అభిని నెట్టేస్తుంది. అభి మైకం ఎక్కువ అవడంతో మను పక్కనే పడుకొని నిద్రపోతాడు. మను కూడా అభి పక్కనే పడుకొని అలానే నిద్రపోతుంది. అభికి మధ్యరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి మను తన పక్కన పడుకొని నిద్రపోతూ ఉంటుంది. మనుని అలా చూసి తను కూడా మనుని హక్ చేసుకొని పక్కనే పడుకుంటాడు. ఇద్దరు అలా ఆదమరిచి నిద్రపోతారు. ప్రొద్దుటే మను లేచి బెడ్ దిగిపోతుంటే అభికి కూడా మెలకు వచ్చి లేస్తాడు. చుట్టూ చూసి, హనీ, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అంటాడు. మను కోపంగా చూస్తూ అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. తర్వాత అభి కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు. మను అభి వచ్చేలోపు డ్రైవర్ని కార్ తీయమని చెప్పి వెళ్ళిపోతుంది. అభి తన వెనకే కారులో వస్తూ డ్రైవర్కి కాల్ చేసి ఆపమంటాడు. డ్రైవర్ కార్ ఆపగానే అభి వచ్చి కారులో కూర్చుంటాడు. మను కార్ దిగడానికి ట్రై చేస్తే అభి చెయ్యి పట్టుకొని డోర్స్ లాక్ చేస్తాడు. మను సీరియస్గా అలాగే కూర్చుంటుంది. హనీ బేబీ, ఏమైందో కూడా చెప్పకుండా అలా సీరియస్ ఫేస్ పెడతావేంటి అంటాడు అభి. మను ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంటుంది. అభి అప్పుడప్పుడు మనుని చూస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. మను వాళ్ళ ఇల్లు రాగానే కార్ ఆపుతాడు. మను దిగి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి లైట్గా హక్ చేసుకుని నుదుటి మీద కిస్ చేసి వదిలేస్తాడు. అలా మను లోపలికి వెళ్ళిపోతుంది. అభి కార్లో కూర్చొని స్టార్ట్ చేయబోతుంటే ఉషా లోపలికి వెళ్తూ కనిపిస్తుంది. ఓ, అత్తయ్య చూసిందా ఏంటి, హనీని ఏమన్నా అంటుందేమో అని కార్ దిగి వెళ్తాడు. మను, ఆ మమ్మీ,
రాత్రి ఎక్కడికి వెళ్ళావే? అది కొంచెం పనుంది మమ్మీ, అందుకే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఎవరా ఫ్రెండ్? అభినా? మమ్మీ అది ఇంకాపు నీ నాటకాలు. నేను వద్దని చెప్పినా వినకుండా నువ్వు అభి దగ్గరికి వెళ్తావా? నీ మంచి కోసమే కదా చెప్పాను. నేనన్నా నా మాట అన్నా అంత లెక్కలేదా అని కోపంగా మనుపై చెయ్యెత్తుతుంది. అభి వచ్చి చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? తన భర్త దగ్గరికి తను వస్తే అదేదో పెద్ద నేరమైనట్టు మాట్లాడుతున్నారు. అభి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అంటుంది మను. నో హనీ, ఐ కాంట్. ఇంకెన్ని రోజులు మీ అమ్మ బాధపడుతుందని దూరంగా ఉంటాం? తనే తన చేతులారా నీ సంతోషాన్ని పాడు చేస్తుంది. అసలు నీ వల్లే. నువ్వు మీ అమ్మ నాన్న కలిసి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. నీ జాతకం వల్ల నా కూతురు బలైపోతుంది. నా కూతురు మీద నీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. నడు బయటికి అంటుంది. మమ్మీ, నువ్వు అలా ఎలా మాట్లాడతావు? అభి ఇంటికి అల్లుడు, నాకు తాళి కట్టిన భర్త. ఆయన్ని వెళ్ళమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్టే అంటుంది మను. అసలు ఆ తాళి నీ మెళ్ళో ఉండడమే అన్ని అనర్థాలకి కారణం అని మను మెళ్ళో తాళి పట్టుకుని తీయడానికి ప్రయత్నిస్తుంది. మను తాళిని గట్టిగా పట్టుకుని ఉషని తోసేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చి అదంతా చూసిన వేణు ఉషా చెంప మీద కొడతాడు. ఉషా, పిచ్చి పట్టిందా? ఇలా తయారయ్యావు? భర్త పక్కనుండగానే దాని మెళ్ళో తాళి తీయడానికి చూస్తావా? మావయ్య, ఇంకా నా హాసిని ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచును. నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు అభి. అలాగే అభి, నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తీసుకెళ్ళు అంటాడు వేణు. తీసుకెళ్ళు. జీవితంలో మీరు ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అంటుంది ఉష. మమ్మీ అంటుంది మను. మను, నువ్వేం బాధపడకు, మీ అమ్మ సంగతి నేను చూసుకుంటా అంటాడు వేణు. అభి, మను అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. అభి, మను ఇంటికి వస్తారు. మను గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటభి, ఏమైంది? మను ఇక్కడికి. అభి అక్కడ జరిగిందంతా చెప్తాడు. మామ్, ఈ విషయాలు ఏవి హనీతో మాట్లాడొద్దు. తను అసలే అప్సెట్ అయ్యింది. సరే అభి. అభి రూమ్లోకి వెళ్ళేసరికి మను సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. హనీ, ప్లీజ్ ఏడవకు. ఎన్ని రోజులు అత్తయ్య నీపై కోపంగా ఉంటారు? కొన్ని రోజులకి కోపం తగ్గిపోతుంది. నువ్వు అసలు నాతో మాట్లాడుకో. ఇదంతా నీ వల్లే. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్ అంటుంది మను. అభి సైలెంట్గా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మను కూడా ఫ్రెష్ అయి రూమ్లోనే కూర్చుంటుంది. మను, ఇదిగో టిఫిన్ తీసుకొచ్చాను, తిను. లేదు, నాకేం తినాలనిపించట్లేదు, వద్దత్తయ్య అంటుంది మను. మను, నువ్వు అలా బాధపడకూడదమ్మా. తల్లి బిడ్డలపై ఎక్కువ రోజులు కోపంగా ఉండలేదు. తను కోపడినా నీ మీద ఉన్న ప్రేమతోనే కదా. ఉషకి నువ్వే లోకం. తప్పకుండా అతి తొందరలో నీ దగ్గరకు వస్తుంది అని చెప్తుంది. నిజంగానే వస్తుందా అత్తయ్య అంటుంది మను. ఖచ్చితంగా. కానీ ఇంకా తొందరగా రావాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చేయాలి అత్తయ్య? చెప్పండి, వెంటనే చేస్తాను అంటుంది మను. చెప్తాను, ముందు నువ్వు టిఫిన్ తిను అని నోట్లో పెడుతుంది. మను మొత్తం తినేసి, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, నేనేం చెయ్యాలి అంటుంది మను. నువ్వు ఒక మనవడినో మనవరాలనో కనిస్తే అప్పుడు వాళ్ళ కోపం టక్కుని తగ్గిపోతుంది అని చెప్తారు ఆవిడ. మను సిగ్గుపడుతూ నవ్వుతుంది. చాలా ఇలా చక్కగా నవ్వుతూ ఉండాలి. నువ్వు డల్గా ఉంటే ఈ ఇల్లంతా డల్గా ఉంటుంది. నువ్వు బాధపడుతుంటే చూడలేక అభి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళాడు తెలుసా. నీ మీదే ఈ ఇంటి సంతోషం ఆధారపడి ఉంటుంది తల్లి. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా ఉండను. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను అంటుంది మను. సరే, నీ ఇష్టం. మను ఆఫీస్కి వెళ్తుంది. అభి, రా టిఫిన్ చేద్దు అంటుంది. హనీ, నా మీద కోపం పోయిందా? లేదు. మరి టిఫిన్ ఎందుకు తెచ్చావు? అత్తయ్య బాధపడుతున్నారు అందుకే. అంటే అమ్మ కోసమే టిఫిన్ తెచ్చావా? నా కోసం కాదు కదా. అవును. అయితే నాకేమొద్దు. మను అభి చేయి పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి టిఫిన్ నోట్లో పెడుతుంది. అభి కామ్గా తినేస్తాడు. మను సైలెంట్గా కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అభి కూడా ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. హాయ్ కీర్తి. హాయ్ మను, ఎక్కడికి వెళ్ళావు? 10 days నుండి రావట్లేదు. అదా, మా వారు హనీమూన్ ప్లాన్ చేశారు, వెళ్ళాం. వావ్, దట్స్ గ్రేట్ యార్. మను కింద మా వారు వెయిట్ చేస్తున్నారు, వెళ్తాను అంటుంది కీర్తి. ఓకే బాయ్. మీ ఆయనే నయ్యం, హనీమూన్కి తీసుకెళ్ళాడు. మా ఆయన హనీ అని పిలవడమే కానీ హనీమూన్కి తీసుకెళ్ళడు అని పైకే అనేస్తుంది.
అభి వెనుక వస్తూ ఆ మాటలు విని అలాగే నవ్వుకుంటాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది మను. అభి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మనుకి నిద్రలో కలొస్తుంది. కలలో వికృతమైన ఆకారంతో తనని పట్టుకోవడానికి ఎవరో వస్తున్నారు. మను పరిగెడుతుంటే స్వామీజీ కనబడి పిలుస్తున్నారు. రా వెళ్దాం అని గుడి లోపలికి తీసుకెళ్తాడు. తను లోపలికి వెళ్ళగానే ఆ ఆకారం గుడిలోకి రాలేక గుడి చుట్టూ ఆరుస్తూ తిరుగుతుంది. అక్కడ ఉన్న అమ్మవారు మూడో కన్ను తెరిచి చూస్తుంది. అది బాధతో విలవిల్లాడుతూ మాయమైపోతుంది. మను ఉలిక్కిపడి లేస్తుంది. కంగారుగా అటు ఇటు చూస్తుంది. అక్కడే కూర్చున్న అభి గబగబా వచ్చి మను ప్రక్కన కూర్చుని తనని గుండెలకి హత్తుకుంటాడు. హనీ, ఏమైంది బేబీ? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. ఏదో భయంకరమైన ఆకారం నా వెంట పడుతుంది అని చెప్తుంది మను. అభి మను చేత వాటర్ తాగించి ఏదో పీడకలు అయి ఉంటుంది, రిలాక్స్ అని తన గుండెలపై పడుకోబెట్టుకుని నిద్రపో బేబీ అని నిద్రపుచ్చుతాడు. అభి మను ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళారు. మను అదే పనిగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అని ఏమైంది బేబీ, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అంటాడు అభి. రాత్రి నాకు వచ్చిన కల గురించండి అంటుంది. దానికెందుకు అంత ఆలోచించడం, అది జస్ట్ కల అంటాడు అభి. లేదు అభి, నాకు ఈ కల రావడం రెండోసారి. నాకు కలలో కనిపించిన గుడి నాకు బాగా తెలిసినట్టుంది, కానీ అది ఎక్కడుంది అనేది తెలియట్లేదు. అక్కడ ఒక స్వామీజీ నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందిరా అని చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు అంటుంది మను. ఓ సరే, నువ్వు చూసిన గుడి ఎలా ఉంటుందో చెప్పు. అది ఒక పాత గుడి, ఎవరూ పెద్దగా వెళ్తున్నట్టు లేదు. గుడి పక్కన కోనేరు, అది ఒక అమ్మవారి ఆలయం. ఇలా అయితే కష్టం అని ఎలా పట్టుకుంటాం? హా, అక్కడ ఉన్న అమ్మవారికి 3 కళ్ళు ఉన్నాయి. వాట్, 3 కళ్ళా? కానీ 3 కళ్ళు శివుడికి కదా ఉంటాయి అంటాడు అభి. లేదు, అమ్మవారికి కూడా ఉన్నాయి అంటుంది మను. సరే అయితే నువ్వు వదిలే, ఆ సంగతి నేను చూసుకుంటా, రిలాక్స్ అంటాడు అభి. ఓకే అంటుంది మను. అభి నెట్లో అలాంటి గుడి కోసం సెర్చ్ చేస్తాడు. అది లొకేషన్ పార్వతీపురానికి దగ్గర ఉండడంతో వాళ్ళ నానికి కాల్ చేస్తాడు. హలో నాని. అభి చెప్పు. మనకి దగ్గరలో ఎక్కడైనా 3 కళ్ళున్న అమ్మవారి పాత గుడి ఏమన్నా ఉందా అంటాడు అభి. ఉంది, వీరవరం జమీన్లో ఉంది. ఆదిపరాశక్తి గుడి. ఆవిడ జమీనికి కులదేవత. ఊరికే ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. సరే బాయ్ నాని. అంటే అది వీరవరంలో టెంపుల్, అందుకే హనీకి బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. హనీ, ఆ గుడి ఎక్కడుందో తెలిసింది అంటాడు అభి. అవునా, ఎక్కడుంది అంటుంది మను. వీరవరం. వీరవరమా అని కళ్ళు మూసుకుంటుంది. అభి కూడా కాసేపు మౌనంగా ఉంటాడు. కొంచెం సేపు ఉన్న తర్వాత అభి, మనం వీరవరం వెళ్దాం. ఇప్పుడా? అవును. సరే అని కారు తీస్తాడు. ఇద్దరు వీరవరం బయలుదేరుతారు. మను అభి వీరవరం గుడికి వెళ్తారు. మను గుడి దగ్గరికి రాగానే ముందు కోనేట్లో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలికి వస్తుంది. అభి మను పేర్ల మీద పూజ చేయించుకుంటారు. మను గుడి మొత్తం తిరుగుతుండగా ఎదురు మండపంలో తన కలలో కనిపించిన స్వామీజీ కనిపిస్తాడు. స్వామీజీ అని నమస్కారం చేస్తుంది. అభి కూడా నమస్కారం చేస్తాడు. పరిష్కారం కోసం పరిగెత్తుకుంటూ వచ్చావా మను? మీకు తెలియందేముంది స్వామి, ఇంతకు ముందెప్పుడు నేను ఇక్కడికి రాలేదు. మరి నాకెందుకు ఈ గుడి నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది? అది పూర్వజన్మ వాసన తల్లి. పూర్వజన్మ? అదేంటి స్వామి? తెలుసుకుంటావా? తెలుసుకుంటాను, చెప్పండి స్వామి. నేను చెప్పడం కాదు, నువ్వే చూద్దు పద. అదెలా సాధ్యం స్వామి? ఆ పరాశక్తి దయ ఉంటే ఏదైనా సాధ్యమే. రా, ఇలా కూర్చో అని ఆయనకి ఎదురుగా పద్మాసనంలో ధ్యాన ముద్రలో కూర్చోబెడతాడు. కళ్ళు మూసుకో అని విభూతి తీసి మను నుదుటికి రాస్తాడు. మనుకి గత జన్మలో జరిగింది మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందులో శంకర్ తన రక్తం భూమి మీద పడేసి ఏదో చెప్తుంటాడు. అది ఒక్కటి మనుకి స్పష్టంగా అర్థం కాదు. కళ్ళు తెరిచి, స్వామి ఏంటి, నేను చూసింది నిజమా కల? నిజమే తల్లి, అది నీ గత జన్మ. నీ మాట చెల్లించుకోవడానికి ఆ దుష్టశక్తి ఆత్మని అంతం చేయడానికి నువ్వు ఆ పరాశక్తి అంశగా జన్మించావు. అంటే అభినే గత జన్మలో శంకర్, నేను భువనేశ్వరిని, అంతేనా? అవును తల్లి, అదే రూపాలతో జన్మించారు. మరి నీలాంబరి?
నీలాంబరి చనిపోయేటప్పుడు విపరీతమైన ద్వేషం, కసితో ఉంది. అందున క్షుద్ర విద్యలు నేర్చుకుంది. అదీ కాక తాను చనిపోయింది. అత్యంత శక్తివంతమైన ఘడియలు. అందుకే అది భయంకరమైన ప్రేతాత్మగా మారి పగ తీర్చుకోవాలని తిరుగుతుంది. మరి నేను కూడా అప్పుడే చనిపోయాను కదా స్వామి అంటుంది మను. నువ్వు చనిపోయేటప్పుడు తిరిగి జన్మిస్తానన్నావు. అందుకే ఆ జగన్మాత నీకు ఈ జన్మ ప్రసాదించింది. ఆఖరిలో నాకు స్పష్టంగా అర్థం కాలేదు. అదేమిటి స్వామి? అది నీవు మరణించిన తర్వాత జరిగింది. అందుకే నీకు అది స్పష్టంగా అవగతం అవ్వలేదు. ఆ విషయం నేను ఎలా తెలుసుకోవాలి స్వామి? ప్రతిష్ఠ చేసి పతి సమేతంగా ఇక్కడికి రా, అప్పుడు నువ్వే తెలుసుకుంటావు. దాని అంతం నీ చేతిలోనే అంటారు స్వామీజీ. దానిని అంతమొందించే వరకు మాకు ప్రశాంతత లేదా స్వామి? ఉంది. అందుకేగా నిన్నిక్కడికి రప్పించింది. చెప్పండి స్వామి, నేనేం చెయ్యాలి? నీతో ఒక పూజ చేయించి ఆ శక్తితో దానిని కొన్ని రోజులు బంధించి ఉంచగలం. కానీ ఎక్కువ రోజులు దాన్ని నియంత్రించే శక్తి నాకు లేదు. నువ్వు సాక్షాత్తు అమ్మవారి అంశవి కనుక నీ సహాయంతోనే బంధించగలను. అలాగే స్వామి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. పూజకి ఏర్పాట్లు చేయించండి అంటాడు అభి. సరే, రేపు బ్రహ్మముహూర్తంలో పూజలు మొదలు పెడదాం. మీరు ఈ రాత్రికి గుళ్ళోనే నిద్ర చేయండి అని చెప్తాడు స్వామీజీ. సరే అని ఉదయాన్నే పూజ మొదలు పెడతారు. ఎలాగైనా ఆ పూజ జరగకుండా ఆపాలని, గుళ్ళోకి రావాలని దుష్టశక్తి ప్రయత్నాలు చేస్తుంది. కానీ దైవశక్తిని ఎదుర్కోలేక, లోపలికి రాలేక విఫలమైపోతుంటుంది. స్వామీజీ మంత్రయుక్తంగా మను సహాయంతో దానిని బంధించేశారు. అమ్మ, ఇంక మీకు ఇబ్బంది లేదు. కానీ అది ప్రతిష్టకు ముందే బయటకు వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు స్వామీజీ. అలాగే స్వామి, మాకు చాలా సాయం చేశారు. కృతజ్ఞతలు. మంచిది, వెళ్ళిరండి. అభి, మను తిరుగు ప్రయాణంలో పార్వతీపురం చేరుకుంటారు. అక్కడ గాయత్రీదేవి గారికి జరిగింది చెప్పి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్ళీ బయలుదేరి వచ్చేస్తారు. అభి ఆఫీస్లో బిజీ అవుతాడు. ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చి మను స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తల దువ్వుకుంటూ అద్దంలో బెడ్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటున్న అభిని చూసి వచ్చి పక్కన కూర్చుని, అభి, ఎప్పుడూ వర్క్స్ ప్రాజెక్ట్స్ అంటావు, నాతో అసలు టైం స్పెండ్ చేయట్లేదు. నేనంటే నీకు ప్రేమే లేదు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నయం, నాతో టైం స్పెండ్ చేసేవాడివి. ఇప్పుడు నీతోనే ఉంటున్నా పట్టించుకోవట్లేదు. ఇలా అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. ఈసారి పంపించదు, నీ తిక్క కుదురుతుంది అంటుంది బొంగమూతి పెట్టుకుని. అభి ల్యాప్టాప్ పక్కన పెట్టి మనుని ఒళ్ళోకి లాక్కొని, ఏంటి అమ్మాయి గారికి ఏదో తిక్క తిక్కగా ఉన్నట్టుంది, ఏంటి సంగతి, ఏం కావాలో అంటూ కళ్ళల్లోకి గాఢంగా చూస్తాడు. సిగ్గుపడుతూ, నాకేం అవసరం లేదు, అప్పుడు నువ్వే ఏదో కావాలన్నావు కదా అంటుంది. అచ్చా, అయితే మేడం గారికి ఇప్పుడు ప్రమోషన్ కావాలన్నమాట అంటాడు అభి. ఏ, మీకు అవసరం లేదా ఏంటి అంటుంది మను. ఎందుకు లేదు, కావాలి కావాలి అంటాడు. మరి మను చెయ్యి తీసుకొని తన గుండెలపై పెట్టుకుని, బేబీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే చూడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో అని మను పెదవులు అందుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత మనుని వదిలి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, ప్లీజ్ బేబీ, ఇది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు కాదన్నా ఆగను అంటాడు. మను సిగ్గుపడుతూ లేచి కిందికి వెళ్ళిపోతుంది. అభి తల విదిల్చి, అబ్బా, హాసినిని ఇంత దగ్గరగా ఉంచుకుని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం రా బాబు. కానీ నా సర్ప్రైజ్ మిస్ అవ్వకూడదు అని వర్క్లో తలదూరుస్తాడు. అభి సర్ప్రైజ్ ఏంటి, అభి మనుని ఏం చేస్తారో నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.